నల్లముజాకు బిల్డింగ్ కాబట్టి అంతా నల్లమాల, పైన నల్లమాల కింద నల్లమాల, ఇబ్బంది లేదు. నల్లమాల చిన్న బండలే, ముక్కలు బయట అయితే ఎలా అయిపోతుంది. దానికైతే తెల్లది అలా కడ్డీలు అది నల్లది వేసి మళ్ళీ కడ్డీలు వేసి చేయొచ్చు. అన్నీ ఎత్తినా ఈ ఎత్తి ఒక పని అయిపోతుంది. చెట్లో పెట్టి కడుతుంది బిల్డింగ్ అట్లా. ఒక్కనే నేను మేస్త్రి వాళ్ళు రాలే పని చేసేవాళ్ళు. ఈ బండలు పోసుకొని బండలు తొట్లో పెట్టి వేసిపోవాలి. ఆకులు పాలు కలిపినాం, ఇంకా వేయాలన్నీ కంకర వేసి. 7:30 అయింది అప్పుడే. శంకరెడ్డినా నమస్తే అన్న. సేమ్ పరమాలు నీ బిల్లింగ్ కాడి ఈ బిల్లింగ్ కాడి. మేము పొడుగు 3 అడ్డవి 3 అన్న బేసేది అట్ట. లేకపోతే ఏమితో బేసి మాలేస్తున్నాం చూడు. నేను వచ్చింది ఆ రోజు నీకు 7 గంటలకి అయితే అవి 30 సాదా బండలు వచ్చినాయి, 3 తక్కువ, 4 ఆమోదులు వచ్చినాయి, 5 4 మళ్ళీ 6 40 సెంటీలు బరవాదులు వచ్చినాయి, మళ్ళీ 45 చిల్లర బండలు వచ్చినాయి. ఇంకా నా పని నేను చూపించిన కదన్నా. చిల్లర అడిగితే కడ్డీలన్నీ అయిపించిన. ఒక 6 బకెట్లు ఉంటుంది. అదే ఒక 6 బండ్లకి 5 నూనె పెట్టచ్చు. సమయం 8:25 అయింది. భారతదేశంలో 10, 11, 11:55 ఉంటుంది. ಮಿತ್ರರ ಪನಿ 15 ಪಾರ್ಟಿಗಳದು ಹಾಕಿದ್ರೆ ಮುಗೀತಲ್ಲಿ ಕೆಲಸ ಮುಗೀತೈತಿ. ಎಣ್ಣೆ ಹಚ್ಬೇಕು, ಎಣ್ಣೆ ಹೊಡಿಬೇಕು, ಈ ಥರ. ನಮಸ್ಕಾರ ಗೆಳೆಯರೇ, ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ. ಕಾಯಕವೇ ಕೈಲಾಸ, ಕೈ ಕೆಸರಾದರೆ ಬಾಯಿ ಮೊಸರು. ದುಡಿತವೇ ದಿಗ್ಗಿನ ತಾಯಿ. ಎಲ್ಲೇ ಇರು, ಹೇಗೆ ಇರು, ಎಂದೆಂದಿಗೂ ನೀ ಕನ್ನಡನಾಗಿ. ನೋಡಿದ್ರೆ ಈ ಥರ ಒಲೆಯನ್ನು ಹಚ್ಕೊಂಡು ಪರಮ ಅಂತಾರೆ ಅದಕ್ಕೆ, ಎದಿಸಿಂದ ಅದಕ್ಕೆ ಒಲೆಯನ್ನು ಹಚ್ಕೊಂಡು ನಾವು ಸಿಮೆಂಟ್ ಹಾಲು ಮತ್ತು ಸಣ್ಣ ಕಡಿ ಇರುತ್ತಲ್ಲ ಅವೆಲ್ಲ ಕಲಿಸ್ಕೊಂಡು ಡ್ರಮ್ನಲ್ಲಿ ಈ ಥರ ಹಾಕಿಂದ ಈ ಥರ ಕೊಂಡಿ ಇರೋದು 1, ಕೊಂಡಿ ಇಲ್ಲದಿದ್ದು 2. ఇది మిత్రులారా ముజాక పని అయితే. ఇది కింద నల్లమాలు పైన నల్లమాలే, తెల్లది నల్లది ఏం కాదు అట. ఇటు 3 కడ్డీలు వేసుకుంటా పోయి మళ్ళా ఇంకా రేపు ఈ కొండలు లేపి ఆ తొట్లో పెట్టి ఇంకా మళ్ళీ రోజు కట్టుకుంటా పోతుంటారట. మళ్ళీ రోజు పోసుకుంటా పోలేదు. రకరకాల పని కోయట్లో చూసారా, కూటి కోసం కోటి విద్యలు.